హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే ఇంటికి వచ్చిన గైస్ చాలా రోజుల తర్వాత. నాకు ఎక్కడ టైంపాస్ అవుతలేదన్నా అంటే సరే రిలయన్స్ మార్ట్కి పోయి కాసేపు టైంపాస్ చేసేసి వద్దాము అనేసి రిలయన్స్ మార్ట్కి అయితే తీసుకొని వచ్చిర్రు. ఇక్కడ చెల్లె అక్క ఏమో చూసుకుంటూ అటు వెళ్ళిపోయారు. అన్న వాళ్ళు అయితే ఇచ్చొచ్చారు. ఏం చూస్తారు అని దగ్గరికి పోయి చూస్తే కడాయిలు చూస్తారు. నేను దగ్గరికి వచ్చి వీడియో తీస్తున్నా అని మీకు కూడా చూపిస్తున్నారు. క్వాలిటీ అయితే బాగుంటుంది, స్టీల్ సామాన్లది ఇక్కడ, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దాంట్లోకి అన్ని విషయాలలో అంత ఏమి ఉండదు, ఓన్లీ స్టీల్ సామాన్స్కే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఏం అర్థం కాదు. ఇక్కడ అక్క అయితే మోమోస్ కావాలి అని అడుగుతుంది, కానీ మేము జస్ట్ ఫన్ కోసమే వచ్చినాం కదా, అవేం తీసుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వీడియో తీయనియట్లేదు. వాళ్ళకి తెలియకుండా నేనే మేనేజ్ చేసి వాళ్ళకి కవర్ అయ్యేటట్టు కెమెరా ఆన్ చేసి పెట్టుకొని వీడియో అయితే తీస్తున్నా. ఓపికతోనైతే మస్తు చూస్తురు గైస్. వాళ్ళు చూసి కాక నాకు కూడా చూపిస్తారు, మీకు కూడా చూపిస్తారు. నెక్స్ట్ ఒక సీన్ వస్తుంది చూడండి. రెడ్ లేబుల్ కాదు, రెడ్ లేబుల్, రెడ్ బుల్, రెడ్ కలర్ రెడ్ బుల్. చూసిరు కదా గైస్, వాడికి ఏదో అనడానికి పోయి ఏదో అన్నాడు. ఇక్కడ అన్న అయితే వాటర్ బాటిల్స్ చూపిస్తుండు. చిన్న ఉంది, మరి అది చాలా అంటే చాలా చిన్న ఉంది. 5 రూపీస్ అంట. తిరిగి అలసిపోయినామని చెప్పి వాటర్ అయితే తీసుకుందాం అనుకోరు, కానీ ఓపెన్ చేయనియరు కదా బిల్డింగ్ కాకముందుకే. అందుకే మళ్ళీ ఆడబెట్టిరు. సెకండ్ ఫ్లోర్కి వెళ్దామని చెప్పి లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ తమ్ముడు చాకోస్ చూస్తుండు, వీళ్ళేమో పాస్తా చూస్తున్నారు. మేము తీసుకునేది ఏం లేదు కానీ ట్రాలీ పట్టుకొని అయితే తిరుగుతున్నాం. నిజంగా అనుకున్నారు అది లిఫ్ట్లోనే ఉండే. జస్ట్ నేనే అట్లా చెప్పినా, మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో అని చెప్పి. లిఫ్ట్లోకి వచ్చిన తర్వాత మా ముందు ఒక ఆంటీ నుంచి ఉంది. ఆ ఆంటీ అయితే మేము వీడియో తీస్తామని ఫుల్ నవ్వుతుంది. ఆమెను చూసి మేము కూడా ఫుల్ నవ్వినాం. ఇక్కడ స్టార్టింగ్లోనే వచ్చి రాగానే రోలాన్స్ కనిపించినాయి. అందుకని అన్న దాన్ని ఎట్లా యూజ్ చేయాలి అని చెప్పి తీసుకొని మరి మీకు చూపిస్తున్నాడు. మేమైతే ముగ్గురం ఇటు వచ్చేసినాం బట్టల సైడు. అక్క కూడా మిస్ అయిపోయింది. ఇక్కడ బట్టల విషయానికి వస్తే క్లాత్ అంత బాగుండదు, కాకపోతే ఓకే సమ్ బెటర్ అట్లా అంటారు. ఇక్కడ అయితే అక్క వాళ్ళ ఫ్రెండ్ కలిసింది ఆమెకి. ఎందుకంటే ఇంతకుముందు అక్క ఇక్కడే చేసినుండే కొన్ని డేస్, మంచి అనిపించలే అని చెప్పి మళ్ళీ బంద్ చేసింది. సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఒక్కొక్క రో నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి మేమైతే ఇటు స్టేషనరీ సైడ్ అయితే వచ్చినాం. ఇక్కడ బాగున్నాయి అన్నీ, చిన్న చిన్న టాయ్స్ ఇంకా అన్నీ. వీళ్ళైతే ఒక్కొక్క దాంతో ఒక్కొక్కరు ఆడుతూనే ఉన్నారు. ఒకరు ఫ్యాన్తోన, ఒకరు గన్తోన. వీళ్ళైతే అసలు చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లల్లాగానే చేస్తారు, పేరు పెద్దవాళ్ళే. కాకపోతే మేమైతే అన్నీ తిరుగుతూనే ఉన్నాం, చూస్తున్నాం. ఇక్కడ మాకు ఫ్యాన్ కనిపించింది, కానీ దాన్ని ఎట్లా ఆన్ చేయాలో కూడా అర్థం కాలేదు మాకు, ఎంత చూసినా కానీ. వాళ్ళని అడిగితే రేటు ఎక్కువ చెప్పేసరికి మేము అక్కడ పెట్టేసి వచ్చేసినాం. ఇక్కడ స్టీల్ సామాన్లకి ఎందుకంత రేటు ఉంటుందో అర్థం కాదు. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మేమైతే అన్నీ చూసుకుంటూ పోతున్నాం ఒక్కొక్కటి. ఇక్కడ ఒక్కొక్కలాగా వెరైటీగా ఉంటాయి కొన్ని. అవి చూస్తుంటే బాగా అనిపిస్తాయి, తీసుకోవాలని అనిపిస్తుంది. కాకపోతే తీసుకోలేము. ఎందుకు అంటే మిడిల్ క్లాస్ బతుకులు ఎట్లుంటాయి గైస్, అట్లనే ఉంటాయి. తీసుకోవాలనుకుంటాం బట్ తీసుకోలేము. కొన్ని విషయాలలో ఆగిపోవాల్సి వస్తుంది. మేమైతే అన్నీ చూస్తూనే ఉన్నారు వీళ్ళైతే, ఎక్కడ కూడా ఆగకుండా. అవన్నీ పక్కన పెడితే నాకు వీడియో తీయడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది గైస్. వాళ్ళేమో తీయనియట్లేరు. వీళ్ళని కవర్ చేసుకుంటూ తీయాలంటే కష్టం అయిపోయింది నాకు చాలా. ఇంత కష్టపడి వీడియో తీసినందుకైనా మీరు సపోర్ట్ చేయాలి, మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇక్కడ అన్న నాకేం చూపిస్తుండంటే బ్రషెస్ 3 బ్రషెస్ వచ్చినాయి, దాంతోపాటు పేస్ట్ కూడా వచ్చింది ఫ్రీగా, తీసుకుందామా అని అన్నాడు. అదే చూపిస్తున్నారు అక్కడ. ఇక్కడ తమ్ముడు అయితే అన్ని స్నాక్స్ చూస్తుండు. అందరం అన్నీ ఒక్కొక్కటి చూస్తూనే ఎవరు, కాకపోతే ఏం తీసుకోవట్లేదు. మళ్ళీ మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసినాం గైస్. ఫస్ట్ ఫ్లోర్లో సగమే తిరిగినాం, ఇంకా సగం తిరగలే అని చెప్పి, అందుకే మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. ఇక్కడ హిప్పీ కొత్తగా వచ్చింది కదా, స్పైసీ గార్లిక్ అని చెప్పి, అది చూస్తున్నాం మేము టేస్ట్ ఎట్లుంటుందో అని చెప్పి. తీసుకుందాం అనుకున్నాం అదొక్కటైనా, కానీ టేస్ట్ ఎట్లుంటుందో అని చెప్పి మళ్ళీ అక్కడే పెట్టేసినాం అనమాట.
నా ఛానల్లో లాంగ్ వీడియో పెట్టడం ఫస్ట్ టైం గైస్. నా వాయిస్ కొంచెం అటు ఇటు ఉంటుంది, ఏమనుకోకండి. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కొంచెం బెటర్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇక్కడ మా చెల్లి అయితే పికిల్స్ చూస్తుంది. పికిల్స్ నేను హాస్టల్లో ఉంటాను కాబట్టి తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఏమైందంటే టేస్ట్ ఎట్లా ఉంటుందో అని చెప్పి మళ్ళీ భయపడి అక్కడే పెట్టేసినాం అన్నీ కూడా. మేము నెక్స్ట్ ఇక్కడ అన్ని రైస్, షుగరు అవన్నీ ఉంటాయి కదా, పప్పులు అవన్నీ. మేము ఏం చేసినామంటే అటుకులు, షుగరు, ఇంకా దాంట్లో ఏమంటారు పుట్నాలు 3 మిక్స్ చేసుకొని తింటున్నాము అనమాట. చూసే వాళ్ళైతే ఫుల్ నవ్విరు మమ్మల్ని చూసి. కొంతమంది మేము అట్లా తింటున్నామని చెప్పి అప్పుడప్పుడు అనిపిస్తుండేది, వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, మనం ఎప్పుడు ట్రై చేస్తామని చెప్పి. ఫర్ ద ఫస్ట్ టైం మేమైతే ట్రై చేసినాం అక్కడ. ఫస్ట్ టైం మేము అట్లా తినడం అంటే ఎప్పుడు చాలాసార్లు వెళ్ళినాం, కానీ మళ్ళీ ఎవరైనా చూస్తే ఏమంటారో అని చెప్పి ఎప్పుడు తినలేదు. ఫస్ట్ టైం డేర్ చేసి మరీ తిన్నాం. డేర్ అంటే అంత పెద్ద డేర్ ఏం కాదు, ఫస్ట్ టైం కాబట్టి మాకు అట్లానే ఉంటుంది. మేము అన్నదని చెప్పి ఆమెనే నవ్వుకుంటుంది చెల్లె అయితే, పిచ్చిదాని లెక్క. అక్కడ ఉన్న వాళ్ళు అయితే అందరు ఆమెనే చూస్తుర్రు, నవ్వుతుంది, అట్లా నవ్వుతుంది ఏంది అని. వీళ్ళు ఇంకా తిరుగుదాం అని అంటుర్రు, కాకపోతే ఇక నాకు అసలు ఓపిక లేదని చెప్పి పోదామని చెప్పిన. అయినా సరే తిరుగుదాం అంటే నేను పోతా, మీరు తిరిగి రండి అని చెప్పేసి ముందుకు వచ్చేసిన నేనైతే. సరే పోదాం పారి అని చెప్పి అక్క అయితే వాళ్ళని తీసుకొని వచ్చేస్తుంది. మేము ఐస్ క్రీమ్స్ అయినా తీసుకుందాం అని చెప్పి అక్కడ కూడా చూసినాం, కాకపోతే రేట్లు ఎక్కువనే అని చెప్పి మళ్ళీ అన్నీ పెట్టేసినాం. మీకు బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఏం జరిగిందంటే చిన్న చిన్న క్లిప్స్ కనిపించినాయి అనమాట. ఎవరో తీసుకొని అక్కడ పెట్టేసి వెళ్ళినట్టున్నారు. అవి తీసుకొని చెల్లెకి తెలియకుండా ఆమె జుట్టుకై పెట్టినాం మేము. ఆమెకి తెలియదు, మేమిద్దరమే పెట్టి మళ్ళీ ఆమెనే తీసిందని మీకు చూపిస్తుంది అక్క ఎట్లాంటిది ఏంది అనేది. ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సపోర్ట్ మీ. బాయ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.